ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్స్ అనేది ఎట్లాగైనా రావచ్చు. మేజర్ హార్ట్ అటాక్, మ్యాసివ్ హార్ట్ అటాక్, ఓకే, మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఆన్ ది స్పాట్ చనిపోతారు. వాళ్ళను భగవంతుడు వచ్చేది కూడా కాపాడలేడు. అంటే హరిహరాదులు కిందకి వచ్చినా కూడా మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు రావడమే అరిథ్మియాస్తో వచ్చేసి తక్కువని పడిపోతారు. వాళ్ళు ది కొలాప్స్. సో కొలాప్స్ అయిపోయినప్పుడు వాళ్ళను నేను చాలాసార్లు చూస్తుంటాను, పక్కన ఉండేవాళ్ళు ఎంబడిపోయి నీళ్లు పోస్తుంటారు. నోట్లో ఇట్లాంటి పనులు చేయొద్దు. మొన్ననే మా క్లినిక్ ముందర ఒకతను ఇట్లానే కళ్ళు తిరిగి పడిపోతే మేమందరం రష్గా ఊరుకుంటూ వెళ్ళేటానికి అక్కడ తను కూర్చొని మంచిగా నీళ్లు పోస్తున్నాడు, బాటిల్ నీళ్ళు తీసుకొని. నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను, బాబు నాయన అట్లాంటి పనులు చేయకు, బంద్ చేయి, అది పక్కకు పెట్టు. నీళ్లు పోయకూడదండి. యాక్చువల్గా నీళ్లు తాపితే లేచి కూర్చోరు మనుషులు. ఇది ఎంత పిచ్చితనం ఒకసారి ఆలోచించండి. పేషెంట్కి వచ్చింది హార్ట్ అటాక్ అయితే, హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతే మీరు నోట్లోంచి నీళ్ళు పోతే ఎట్లా లేచి కూర్చుంటాడు? ఈజ్ ఇట్ నాట్ ఏమైనా లాజిక్ ఉందా దీంట్లో? సో అది యాక్చువల్గా నీళ్లు పోయకూడదు. మనం నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఇన్ కేస్ ఆ పేషెంట్ కనుక ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్లో ఉన్నాడు అనుకోండి, లేకపోతే అతనికి డైరెక్ట్గా రావడం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉండేటువంటి మజిల్స్ అన్నీ పాడైపోతాయి. సో మీరు ఏవైతే నీళ్లు పోసినారో అవి కడుపులో పోవు కదా, మొత్తం లంగ్స్లోకి వెళ్ళి కూర్చుంటాయి. విత్ ఇన్ నో టైంలో చనిపోతాడు. మీరు నీళ్లు పోసినందుకు చనిపోతాడు పేషెంట్. సో ఎప్పుడైనా మనం నీళ్లు తాగిపిస్తున్నాము అంటే పేషెంట్ కాన్షియస్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, పేషెంట్ కాన్షియస్గా ఉండాలి. నేను చూసిన పేషెంట్ అసలు కాన్షియస్ లేడు, అతను పిలిస్తే పలకట్లేదు, అతను నోట్లో వెళ్ళి నీళ్ళు పోస్తున్నారు. సో ఎప్పుడైతే కాన్షియస్గా ఉన్నాడో వాడి గొంతు మజిల్స్ అన్నీ కూడా పోయి ఉంటాయి. సో వాళ్ళు తాగిన ప్రతి ఒక్క బొట్టు కూడా వెళ్ళి లంగ్స్లో కూర్చుంటుంది. లంగ్స్లో వెళ్ళిపోగానే లంగ్స్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి వాళ్ళు పల్మరీ ఫెయిల్యూర్ అయి చనిపోతారు. సో నీళ్లు పోయడం వల్ల చనిపోతారు. నీళ్లు తాగించద్దు. నీళ్లు తాగుతున్నాడు అంటే పేషెంట్ కాన్షియస్గా ఉండాలి. ఏమయ్యా, ఏం పేరు, నీ పేరు, ఎక్కడ వాడివి నువ్వు అని చెప్తే వాళ్ళు ఆన్సర్లు క్వశ్చన్స్ ఇస్తే చెప్తుండాలి ఆన్సర్స్. అప్పుడు మాత్రమే నువ్వు నీళ్లు తాగిస్తాను, నీళ్ళు తాగుతావా అంటే ఎస్ తాగుతాను, ఎంగిల్ మింగు అంటే మింగినాడు అంటే అప్పుడు మీరు నీళ్ళు ఇస్తే అర్థం ఉంది. సో జస్ట్ వాడు ఏం పలకట్లేదని చెప్పేసి టక్క నీళ్లు పోసేసి ముఖం మీద, అది సినిమాలో చూపిస్తుంటారు, ముఖం మీద నీళ్ళు చల్లితే లేచి కూర్చుంటున్నట్టుగా. దట్ ఈజ్ ఆల్ రాంగ్. అట్లా ఉండదు. సో ముఖం మీద నీళ్లు పోస్తేనో లేకపోతే గొంతులో నీళ్లు పోస్తేనో లేచి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగదు. కాబట్టి ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేయకూడదు. అయితే ఈ మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి పేషెంట్ చనిపోతాడు, పేషెంట్ కూలబడతాడు, అంటే కొలాప్స్ అవుతాడు. కొలాప్స్ జరిగినప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది, ఏం చేయాలి? కొలాప్స్ జరిగినప్పుడు దానికి సిపిఆర్ అంటాం, కార్డియోపల్మనరీ రిససిటేషన్. అంటే మీరు ఈ ఫస్ట్ నీళ్లు తాగడాలు ఇవన్నీ బంద్ చేసేసి, ఇది జాగ్రత్తగా వినండి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మీకు సడన్గా పడిపోయారు, మీరు బేసిక్గా మీరు ఏం చేయగలుగుతారు? మీరు డాక్టర్ కాదు, జస్ట్ కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతారు? ఈవెన్ డాక్టర్లు కూడా ఏం చేయలేరు అలాంటి టైంలో, బికాజ్ వాళ్ళ దగ్గర ఏముండవు ఎక్విప్మెంట్. జస్ట్ బయట వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి పడిపోయాడు, ఏం చేయాలి? ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సినది స్టెప్ 1, ఫస్ట్ అతను పడిపోగానే అతను ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టండి. అంటే అక్కడనే ఎక్కడైతే పడిపోయినాడో ఒక ఎత్తుగా తక్కువగా ఉందనుకోండి, దాన్ని సెట్ చేసుకోండి, కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ఓకే, కరెక్ట్ ప్లేస్లో అక్కడ కింద పడిపోయినాడు, రోడ్డు మీద పడిపోయాడు, ఒక చోట ఎత్తుంది ఒక చోట తక్కువ ఉంది, అట్లా కాకుండా దాన్ని ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోండి. ఫ్లాట్గా పడుకోబెట్టండి, లేచి కూర్చోబెట్టకండి, నీళ్ళు పోయకండి. ఓకే, ఫస్ట్ అంటే అతను మాట్లాడట్లేదు, రెస్పాన్సివా ఇర్రెస్పాన్సివా, రెస్పాన్స్ అవుతున్నాడు, మీరేం చేయకండి. ఏమైనా బాగున్నావా? బాగున్నాను. ఏం పేరు? ఏదో చెప్పాడు. ఏ ఊరు? చెప్పాడు. ఎక్కడ ఉంటావో చెప్పాడు. ఇవన్నీ అంటే అతను రెస్పాన్స్ అవుతున్నాడు. సో అతను ఏం చేయనవసరం లేదు. రెండో విషయం ఏంటంటే అతను ఏం చెప్పట్లేదు, అసలు మాట్లాడట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టండి. తర్వాత పల్స్ చూడండి, ఇక్కడ పల్స్ చూడాలి. 90% ఇక్కడ పల్స్ దొరకదు. ఓకే, అంటే మేజర్ హార్ట్ అటాక్ ఉంటే కనుక ఇక్కడ పల్స్ ఉండదు, అంటే కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్ళిపోయింటాడు పేషెంట్. సో మీరు ఇమీడియట్గా చూడాల్సింది ఇక్కడ చూడాలి. ఇక్కడ క్యారోటిడ్ ఉంటుంది. ఈ క్యారోటిడ్ దగ్గర మీరు, అంటే ఈ గొంతు ఉంది కదా, ఫుడ్ పైప్,
ఈ ఫుడ్ పైప్ పక్కన ఇలా గట్టిగా ఒత్తి పట్టుకోండి. మామూలుగానే ఇప్పుడు మీరు పట్టి చూసుకోండి, ఇక్కడ మీకు పల్స్ తెలుస్తూ ఉంటుంది, టక్క 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 అని. అవునా? ఆ పల్స్ కనిపించదు, ఆ పల్స్ కనిపిస్తుండాలి. మీకు ఆ పేషెంట్లో ఇట్లా పట్టుకుంటే పల్స్ కనపడలేదు. సో కన్ఫర్మ్ దట్ హార్ట్ ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ ఆగిపోయిన హార్ట్ని మనం ఎట్లా రన్ చేయించాలి? ఎలా రన్ చేయించాలి? దానికి సింపుల్గా కార్డియోపల్మరీ రిసస్టేషన్. అంటే మీరు పేషెంట్ యొక్క ఛాతీ మీద ఎడమ చేయి పెట్టి, ఆ కుడి చేయి, ఇది ఎడమ చేయి, ఇది కుడి చేయి, ఇలా పెట్టండి. లేదా మీరు కుడి చేయి ఎడమ చేయి ఇలా పెట్టండి, మీ ఇష్టం. అంటే కొంతమంది రైట్ హ్యాండర్స్, కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్. సో ఈ దీంట్లోకి ఇలా పెట్టాలి. రెండోది, ఈ యొక్క మొత్తం చేతిని పేషెంట్ యొక్క ఛాతీ మీద, ఛాతీ అంటే ఇక్కడ, ఇప్పుడు చూడండి, ఇక్కడనో నొక్కడం కాకుండా కరెక్ట్ మధ్యలో, ఎందుకు గుండె మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఈ భాగంలో ఇలా చేయబెట్టాలి. పెట్టేసి మీరు ప్రెస్ చేయాలి. ఈ ప్రెస్ చేయడం కూడా దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఎట్లా అంటే అట్లా ప్రెస్ చేస్తే, మనం సినిమాలు చూపించినట్టు టిక్ 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 అట్లా కొడితే ప్రెస్ కాదు. అది ఏదో మన సినిమా ఏదో చూపించినాం, దాంట్లో వాళ్ళకి కామెడీగా ఆమె ఇట్లా అంటుంటే అది లేచి కూర్చోరు. చాలా అది టెక్నిక్ ప్రకారం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా పెట్టుకొని, దీన్ని ఇలా పెట్టి, మీరు ఎప్పుడు కూడా ఈ ఏరియాలో ఈ జాయింట్స్ బెండ్ కాకూడదు. మీరు నొక్కేటప్పుడు ఏ జాయింట్ కూడా బెండ్ కాకూడదు. అంటే టోటల్గా మీ యొక్క బలం అంతా ఇక్కడి నుంచి, మీ షోల్డర్స్ నుంచి చేతుల్లోకి వెళ్ళి అతని ఛాతీ మీద పడాలి. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా 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 అంటున్నాం అనుకోండి, మీ పవర్ అంతా కూడా ఇక్కడ బైఫర్కేట్ అయిపోతుంది. కాబట్టి మొత్తం ఇదంతా ఒకటే కర్ర, స్టిఫ్ కర్ర, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టిఫ్ కర్ర, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టిఫ్ కర్ర, రెండు ఇట్లా పట్టుకొని ఛాతీ మీద పెట్టి గట్టిగా నొక్కండి. ఎంత నొక్కాలి అంటే ఆ యొక్క స్టెర్నము 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉండేది లోపలికి వెళ్ళాలి, 5 సెంటీమీటర్స్ వస్తుంటే లోపలికి వెళ్ళాలి. అంత పవర్ఫుల్గా చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? దాదాపు నిమిషానికి 100 సార్లు చేయాలి. 100కైనా పైన పర్లేదు, 100 లోపల చేస్తే లాభం లేదు. సో మనం ఒత్తుతున్నప్పుడు ఒక్కసారి, 2, 3 ఇట్లా కౌంట్ చేసుకుంటూ నిమిషానికి 100 పైన సార్లు చేయాలి. అంటే దాదాపు 1 to 120 దాకా మీరు ప్రెస్ చేస్తూ ఉండాలి. ఏం చేస్తారు? మీరు ఫస్ట్ పడుకోబెట్టారు, క్యారోటిడ్ పల్స్ చూశారు, ఫస్ట్ మాట్లాడారు, నో రెస్పాన్స్. క్యారోటిడ్ పల్స్ చూశారు, దొరకలేదు. అంటే ఫస్ట్ 2 క్రైటీరియాస్ ఉండాలి. ఫస్ట్ అతను మాట్లాడకూడదు, అంటే అతను నో రెస్పాన్స్, మాట్లాడిస్తుంటే పలకట్లేదు. నెంబర్ 2, పల్స్ లేకుండా ఉండాలి, పల్స్ లేదు. సో ఇమ్మీడియట్లీ స్టార్ట్ సిపిఆర్. సో ఇది నిమిషానికి 100 టైమ్స్ మనం కనుక ప్రెస్ చేస్తూ లోపలికి 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఛాతీ. మీరు అలా చేస్తున్నప్పుడు కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎముకలు టపటపా ఎరిగిపోతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, ఎరిగినా పర్లేదు, మీరు బతికించడం ముఖ్యం. అక్కడ ఎముకలు ఎరిగినంత మాత్రం ఏం కాదు. సో ఓల్డ్ పేషెంట్స్లలో ఒక్కోసారి ఎముకలు ఎరిగే అవకాశం ఉంటుంది, ఎరిగినంత మాత్రం ఏమి కాదు. ఎందుకంటే అది అతను బతకడం మోర్ ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు ఒక క్రమ పద్ధతిలో దాన్ని మీరు సిపిఆర్ చేస్తున్నప్పుడు 1 మినిట్ చేయండి. 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి పల్స్ చూసుకోండి, ఉందా లేదా, లేదు, కంటిన్యూ చేయండి. మళ్ళీ 1 మినిట్ తర్వాత ఎక్కువసేపు చూడొద్దు, జస్ట్ ఇలా 1 మినిట్ చేశారు, టక్మని చూడండి, దొరకలేదు, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ 1 మినిట్ చేయండి, మళ్ళీ చూడండి, లేదు, మళ్ళీ చేయండి. ఇట్లా ఒక్కోసారి 20 మినిట్స్ దాకా చేయాల్సి వస్తుంది. 20 మినిట్స్ దాకా మీరు చేస్తూనే ఉండాలి ప్రెస్సింగ్. సో జరిగే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే మీరు అలా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో హార్ట్ మళ్ళీ మొదలయ్యే అవకాశం పెరుగుతుంది. అది 20 మినిట్స్ అంటే మినిమం. ఫ్రెష్గా ఇప్పుడే పడిపోయాడు అని అంటే మనం మినిమం ఎప్పుడో పొద్దున పడిపోయాడు, లేదంటే ఒక గంట కింద ఇప్పుడు చేయడం వల్ల అర్థమే లేదు. అవునా? అతను పడిపోయి ఒక 10-15 మినిట్స్ అయింది, ఇప్పుడు కూర్చొని మనం 20 నిమిషాలు రీసెస్టేట్ చేయడంలో అర్థం లేదు. ఇప్పుడే పడిపోయాడు, జస్ట్ స్టార్ట్ ఫర్ 20 మినిట్స్ మినిమం. అంటే మీన్ వైల్ మీరు ఇవన్నీ చేస్తూ ఇమీడియట్గా ఏం చేయాలి? కాల్ టు 108,
కాల్ టు నియర్ బై హాస్పిటల్. ఓకే, సో మీరు ఇది చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా వాట్ ఆర్డర్స్ యూ కెన్ గివ్ ఈస్ 108కి ఫోన్ చేయండి. మీరు ఇది చేస్తూనే చేయాలి. కొంతమంది ఈ ముఖంలో నోరు పెట్టి గాలి ఊదడము ఇవన్నీ చేస్తుంటారు. అవి అవసరం లేదు. అవి చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. జస్ట్ ఉపయోగం ఉంది, కాకపోతే మీరు దాన్ని చేయడం కోసం ఇక్కడ ఆపేసే పనులు చేస్తారు కదా. అంటే ఇప్పుడు మనం ఈ రీసెసిటేషన్లో మళ్ళీ పేషెంట్ బతికించాలంటే చేయవలసిన మొట్టమొదటి పని, ఇంపార్టెంట్ పని చెస్ట్ కంప్రెషన్స్. అంటే 100% మీరు కరెక్ట్గా చేస్తే 90% మంది లేచి కూర్చుంటారు కేవలం దీంతోటే. ఈ రెండు ఉంటే ఓకే, బట్ ఇది చేయడం కోసం ఇది ఆపకూడదు. ఈ నోరు పెట్టి శ్వాస ఊదడం కోసం ఇది ఆపకూడదు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే నోట్లో నోరు పెట్టి ఊదడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం ఉండదు అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ ఆల్రెడీ ఉంటుంది. అప్పటిదాకా పేషెంట్ శ్వాస తీసుకున్నాడు కదా ఆక్సిజన్లో. కాబట్టి ఏదైతే ఆక్సిజన్ నిల్వ ఉందో బ్లడ్లో, దట్ ఈజ్ ఎనఫ్. ఆల్రెడీ ఆక్సిజన్ కరిగి ఉంటుంది బ్లడ్లో, అది ఎనఫ్. ఆ ఆక్సిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ హిజ్ లైఫ్ టు కంటిన్యూ. కాబట్టి ఇప్పుడు అతని బ్లడ్లో ఆక్సిజన్ ఉంది, కానీ బ్లడ్ కొట్టుకోవట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు, బ్లడ్ సరఫరా ఆగిపోయింది. కాబట్టి మనం కేవలం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా గుండె కంప్రెషన్స్, చెస్ట్ కంప్రెషన్స్ మీదనే పెట్టాలి. సో ఆక్సిజన్ లేకపోతే మనం ఆక్సిజన్ ఇవ్వడం వాడుతుంది, కానీ అందుకే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం అవసరం లేదు. జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి నిమిషం చూడాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ పల్స్ చూసుకోవాలి. ఏ క్షణమైతే పల్స్ దొరికిందో దెన్ మీరు చేసినటువంటి సిపిఆర్ సక్సెస్ అయిందని అర్థం. రెండోది, మీరు మాత్రమే చేస్తూ పోవడం వల్ల లాభం లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేయాలి. అంటే ఇది కేవలం మీరు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి, ఇప్పుడు ఆ పేషెంట్ కింద పడిపోయాడు, ఒక పక్కన ఒక పడుకోబెడుతున్న టైంలోనే ఫోన్ వెళ్ళిపోవాలి 108కి. అంటే ఫస్ట్ 108 కొట్టేసేయాలి. అంటే అంబులెన్స్, ఎందుకంటే అంబులెన్స్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ చేయడం వచ్చు. అంబులెన్స్లో వాళ్ళకి ఈ కోర్స్ ఆల్రెడీ అయ్యి ఉంటుంది. మీరు కూడా తీసుకోవచ్చు, ఎవరైనా కూడా ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో చూస్తే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ టెర్మినల్ పేషెంట్స్కి ఎలా చేయాలి అనేది ఒక కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్లో. మీరు అక్కడికి వెళ్తే మీకు ఒక డాక్టర్స్ డిమాన్స్ట్రేట్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. మీకు అక్కడ ఒక ఇది ఉంటుంది, ఒక మనిషి పోలిన ఒక బొమ్మ ఉంటుంది. సో దాని మీద మీకు ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. మీరు భయపడకుండా చేయాలి. సో ఈ ఎముకలు ఇరుగుతుంటే భయపడడం, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాటిని చూసి భయపడడం, ఇవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి. సో అందుకే ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్ళి ఆ కోర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే దాని ప్రకారం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అదేం పెద్ద ఇదేం కాదు, అంటే అది నేర్చుకోకూడనిది ఏం కాదు, అందరూ నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గానే నేర్చుకోవచ్చు. రెండవది, అది ప్రాక్టీస్ చేపిస్తారు అక్కడ. అంటే అక్కడ వర్క్షాప్ జరుగుతుంది. కేవలం ఇప్పుడు నేను చెప్తాను మీరు మర్చిపోతారు, బట్ అక్కడ వర్క్షాప్ చేస్తారు. మీకు 1కి 10 సార్లు నేర్పిస్తారు, మీరే నేర్చుకుంటారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో ఏ ఆదివారమో దానికో వెళ్ళిపోయి మీరు దాన్ని నేర్చుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి ఇది చేయాలి. సో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే చేయగలుగుతాం. సో చెస్ట్ కంప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎవరో హైదరాబాద్లోనో ఎక్కడో జిమ్లో పడిపోయారు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది బేసికల్గా. సో హార్ట్ అటాక్ రాగానే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇంతకుముందు అదే చెప్పినాను కదా, వాళ్ళు నీళ్ళు కూడా పోస్తుంటారు ముఖంలో, తాగిపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరు జస్ట్ కంప్రెషన్స్ చేయండి ప్రాపర్ వేలో, ప్రాపర్ యాటిట్యూడ్ తోటి. తను డెఫినెట్లీ బతుకుతాడనే ఒక నమ్మకంతో చేయండి, డెఫినెట్లీ బతుకుతారు. సో వీ హ్యావ్ సీన్ సో మెనీ పేషెంట్స్ హాస్పిటల్లో కొలాప్స్ అయిన వాళ్ళకి మేము చేసి చాలామందిని బతికించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆగిపోతుంది గుండె సడన్గా. సో వాళ్ళకి ఇన్ టైంలో హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి డాక్టర్ల అందరం వెళ్తాము, ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఈజీగా వాళ్ళు బయటపడతారు. బట్ కామన్ మ్యాన్ ఎలా చేయాలి, కనీసం ఇది చేయగలగాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ ఎయిడ్. మీరు సంబడి హాస్పిటల్ ఫస్ట్